దేశాలకు చైనా లాంటి దేశాలకు ఇది కనువిప్పు కాదా? ఇంకా వై డూ నాట్ ఇంపోజ్ శాంక్షన్స్ ఆన్ పాకిస్తాన్ ఒక టెర్రర్ స్టేట్గా ఇంకా ఎందుకు ప్రకటించావు? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లాంటి వాళ్ళు ఇంకా బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టారు? ఎందుకు గ్రే లిస్ట్లో పెడతారు? డూ యూ నీడ్ ఎనీ ప్రూఫ్ మోర్ దెన్ దిస్? మనం భారతదేశం ఎప్పటి నుంచో చెప్తున్నారే, ఆ ముంబై దాడులకు కారణమైన హఫీజ్ సయీద్ అక్కడే ఉన్నాడు. తైమూర్ రానాను మనకు అప్పయ్యపడడానికి 17 years తీసుకుంది అమెరికా, 17 ఏళ్ళు. తైమూర్ రానా అమెరికాలో కూడా నేరారోపణ ఎదుర్కొన్నాడు. ఇండియాలో ముంబైలో దాడులకు సహకరించడమే కాదు, మీ కోపెన్హెగన్లో ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ పైన దాడిలో కూడా ఆయన ముద్దాయి. డేవిడ్ హెడ్లీ అలియా అసలు పేరు దావుద్ గిలానీ ఇప్పటికీ భారతదేశానికి అప్పచెప్పలేదు. వాస్తవంగా ముంబై దాడుల్లో ప్రధాన ముద్దాయి అతను. వాడికి మద్దతు ఇచ్చింది, సహకరించింది తైమూర్ రానా. సహకరించిన వాడిని 17 years తర్వాత అప్పచెప్పిండ్రు. మీరు దావుద్ ఇబ్రాహిం మీకు ఇంకా డేవిడ్ హెడ్లీ అయితే ఇప్పటికీ కూడా అప్పచెప్పడం లేదు. కారణం ఏంటంటే వాడు సిఐఏ కూడా ఏజెంటు. సో మరి ఇప్పటికైనా కళ్ళు తెరవాలయ్యా. పాకిస్తాన్ రక్షణ మంత్రి చెప్తున్నాడు, మనం చెప్పడం కాదు కదా. మేము ఈ డర్టీ వర్క్ చేసాం. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పాడు, మేము ఎవరి కొరకు చేసాం? అమెరికా కొరకు చేసామన్నాడు. అమెరికా కొరకు వెస్ట్ కొరకు చేసామన్నాడు. ఒక ఫ్యాక్ట్ అది, చాలామంది మర్చిపోయిన ఫ్యాక్ట్ ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ అనుకూల ప్రభుత్వం ఉండే బబ్రత్ కర్మల్ నాయకత్వంలో, మీకు నాకు గుర్తున్నంత వరకు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటా. సో ఆ పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్కు సోవియట్ యూనియన్కు కుదిరిన ఫ్రెండ్షిప్ అగ్రిమెంట్ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లోకి సోవియట్ సైన్యాలు ప్రవేశించాయి. అది ప్రవేశించడం రైటా రాంగ్ అది వేరే టాపిక్. ప్రవేశించినప్పుడు అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సోవియట్ సైన్యాలకు వ్యతిరేకంగా ముజాహిదీన్లను ప్రోత్సహించింది. ఈ ముజాహిదీన్లనే వాళ్ళలో భాగమే ఒసామా బిన్ లాడెన్. మీకు సౌదీ అరేబియా ఏమో వహాబీ ఇస్లాం అనే అతి భయంకరమైన ఛాందసవాద మతాన్ని ప్రబోధిస్తూ డబ్బులు ఇచ్చేది. పాకిస్తాన్ వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి శిక్షణ ఇచ్చింది. అమెరికా అండదండలు ఇచ్చింది. అందువల్ల అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్తాన్ల అక్రమ సంతానం ముజాహిదీన్లు. దీనికి అఫ్కోర్స్ ఇరాన్ కొంతమందికి మద్దతు ఇచ్చింది, ఉజ్బెకిస్తాన్ కొంతమందికి మద్దతు ఇచ్చింది. కారణం ఏంటంటే అక్కడ ఉన్న జాతి లింకులు ఇవన్నీ, తజక్, ఉజ్బెక్, ఫస్తూన్, ఇలా ఆఫ్ఘనిస్తాన్లో అనేక జాతులు ఉంటాయి. బట్ ఏదైనా ప్రధానమైంది అమెరికా, సౌదీ, పాకిస్తాన్ నెక్సెస్. మీకు అందుకే ఒసామా బిన్ లాడెన్ సృష్టించింది అమెరికాయే. తర్వాత వాడు ఆ బాస్మాసుడే అమెరికా పైన అటాక్ చేస్తే వాడికి మళ్ళీ ఆశ్రయం ఇచ్చింది పాకిస్తాన్. గమనించండి నెక్సెస్. సో అందువల్ల ఇవాళ పాకిస్తాన్ రక్షణ మంత్రి అమెరికన్ ప్రభుత్వ హిపోక్రసీని కూడా ఎక్స్పోజ్ చేశాడు. అండ్ అమెరికాకు గుడ్ టెర్రరిస్ట్, బ్యాడ్ టెర్రరిస్ట్ అని ఉంటారు. అమెరికా ప్రయోజనాలకు కాపాడితే వాడు గుడ్ టెర్రరిస్ట్, అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే బ్యాడ్ టెర్రరిస్ట్. అంతకుముందు తాలిబాన్ వాజ్ బ్యాడ్ టెర్రరిస్ట్, ఇప్పుడు గుడ్ టెర్రరిస్ట్. ఎందుకంటే తాలిబాన్లతో ఖతార్లో ఒప్పందం చేసుకొని ఆఫ్ఘనిస్తాన్ రాత్రి అప్పచెప్పి వెళ్ళిపోయారు కదా. సో అందువల్ల ఇవాళ కెనడా వానికి మన సిక్ ఖలిస్తాన్ వాదులు గుడ్ టెర్రరిస్టుల వాళ్ళంతా మంచోళ్ళు వాళ్ళు. సో అందువల్ల అమెరికా అండ్ వెస్ట్రన్ హిపోక్రసీని పాక్ రక్షణ మంత్రి బదులు కొట్టాడు. ఓపెన్గా అన్నాడు, మేము సోవియట్ కోల్డ్ వార్ పీరియడ్లో సోవియట్కు వ్యతిరేకంగా అమెరికా ప్రయోజనాల కొరకు మేము తీవ్రవాదుల్ని సృష్టించి నష్టపోయాం. ఆ తర్వాత వరల్డ్ ట్రేడ్ సెంటర్లో September 11th, 2001 కదా. సో September 9/11 దాడుల తర్వాత, September 11 దాడుల తర్వాత మేము ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా జరిపిన యుద్ధంలో సహకరించాం. ఈ రెండు మేము చేసిన పొరపాట్లు. ఇవి చేసిండకపోతే ఇలా మా పరిస్థితి ఇట్లుండేది కాదు. మేము కూడా ఇలా టెర్రరిస్ట్ విక్టిమ్ అని మాట్లాడాడు. అఫ్కోర్స్ ఇతర విషయాలు, పనికిమాల విషయాలు చాలా మాట్లాడండి, వాటికి వెళ్ళడం లేదు. అసలు లష్కర్ ఈ తోయిబా అనేదే లేదు, అది ఎప్పుడో మాయమైంది. అసలు ఈ పహల్గాం దాడుల్ని భారత ప్రభుత్వమే చేయించింది, ఇలాంటి దిక్కుమాల మాటలన్నీ మాట్లాడాడు. కానీ ఎంతో కొంత నిజం కూడా మాట్లాడాడు. సో నాకు 30 ఏళ్ళుగా మేము తీవ్రవాదులను సృష్టిస్తున్నాం అని పాక్ రక్షణ మంత్రి ఒప్పుకోవడం అనేది భారతదేశ డిప్లొమసీకి ఒక గొప్ప విజయం కదా. మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం కదా ఇదే మాట. చైనాపై ట్రంప్ ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు? అంటే యూటర్న్ అన్న పదం ఎందుకు వస్తుందంటే, మొదలు 20% మొదలుపెట్టాడు, తర్వాత 54% అన్నాడు, తర్వాత 104% అన్నాడు, తర్వాత 125 అన్నాడు, ఏకంగా 245 అన్నాడు, 125 అనేది 145 అన్నాడు. అన్ని రకాల వస్తువులపైన 145% సుంకాలు విధిస్తాడు. కొన్నిటిపైన 245% అన్నాడు.
చైనా కూడా పెంచుతూ వచ్చింది, 125 దాకా పెంచింది. తర్వాత గో టు హెల్ అన్నది. ఇక ఎంతకన్నా ఎక్కువ పెంచాల్సిన అవసరం లేదు, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అని. ఇప్పుడు మీరు ఇడ్లీ తినడానికి హోటల్కి వెళ్తారు, 20 రూపాయల ఇడ్లీ 50 అన్నాడు, 100 అన్నాడు, 150 అన్నాడు, 1000 రూపాయలు అంటే తింటారా? 1000 రూపాయల తర్వాత నేను 1000 కాదు 2000 రూపాయల ప్లేట్ అంటా. నువ్వు 2000 అనుకో, 10,000 అనుకో, ఒక దశ దాటినాక దాన్ని ఎవడు ముట్టడిగా. దానికి ఇట్ మేక్స్ నో సెన్స్. సరిగ్గా చైనా అదే చెప్పింది. ఇక ఈ దశలో ఇక పెంచడం అనవసరం, టైం వేస్ట్ పని, ఇట్స్ ఎ బ్లఫ్, ఇట్ మేక్స్ నో సెన్స్, ట్రేడ్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్పి వాళ్ళు వదిలేశారు. వదిలేసిన తర్వాత ట్రంప్ ఇప్పుడు ఏమన్నాడు, డీల్ కుదిరితే నేను తగ్గిస్తాను అన్నాడు. డీల్ కుదురుతుందని ఆయనే చెప్పాడు, డీల్ కుదిరితే తగ్గిస్తాను ఆయనే చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డీల్ కుదరకపోయినా తగ్గిస్తా అంటాడు. చూడండి మీరు, ఎందుకు మరి? దీనికి కారణం ఏంటి అంటే అమెరికాకు చైనాకు మధ్య భారీ వాణిజ్యం. నాకు గుర్తున్నంత వరకు లాస్ట్ ఇయర్ $440 బిలియన్, మోర్ దెన్ $700 బిలియన్ ట్రేడ్ ఉంటుంది. ఇలా చైనా ఉత్పత్తులు లేకుండా అమెరికన్ కన్స్యూమర్ బతకలేడు.